డాక్టర్ గారు, జనాభాలో ఎక్కువ శాతం కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. అటువంటి వారికి ఏ విధమైన చికిత్స చేస్తారు? ఎక్కువ శాతం మన జనాభాలో సుమారుగా 60 నుంచి 80% దాకా కీళ్ల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే రెండు బోన్స్ మధ్య సైనోవియల్ ఫ్లూయిడ్ అట్లానే క్యాప్సూల్ అనే నిర్మాణాలు ఉంటాయి. ఇవి ఈ వయసు పెరగడం వల్ల కానీ, ఏదైనా అనుకోని అవంతరం యాక్సిడెంట్ల వల్ల కానీ, లేదా ఏదైనా అంటువ్యాధుల వల్ల కానీ ఈ క్యాప్సూల్కి కానీ ఏదైనా దెబ్బతింటే ఆ బోన్స్లో ఉండే మూమెంటం తగ్గిపోతుంది. లేదా సైనోవియల్ ఫ్లూయిడ్ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల కూడా ఈ మూమెంటంలో కొంత తేడా వస్తుంది. వయసు పరంగా చూస్తే రీమోడలింగ్ ఆఫ్ బోన్ వచ్చినప్పుడు ఈ కీళ్ళ వ్యాధులు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు కీళ్ళ వ్యాధులతో. అందువల్ల ఈ వ్యాధులు అనేక రకాలు స్పైన్లలో కానీ, లేదా మోకాళ్ళలో కానీ, హిప్ జాయింట్లో కానీ, లేదా మోచేతుల్లో కూడా ఈ వ్యాధి రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. వీటికి ప్రకృతి వైద్యంలో కానీ, యోగాలో కానీ దీని మూమెంటం పెంచడానికి, జాయింట్ యొక్క మూమెంటం పెంచడానికి మస్టర్డ్ ప్యాక్స్ వంటివి, మస్టర్డ్ ప్యాక్ అలాగే వేడి నీటి చికిత్స, చల్లనీటి చికిత్స వంటి వాటిని వినియోగించి వారి యొక్క బాధ యొక్క స్థాయిని తగ్గించడానికి, పెయిన్ స్థాయిని తగ్గించడానికి వీటిని ఉపయోగించుకుంటుంటారు. అలాగే మూమెంటం కూడా పెంచడానికి ఎంతో ఉపయోగపడే ప్రక్రియలు చాలా ఈ వైద్య విధానంలో ఉన్నాయి. డాక్టర్ గారు, ఎక్కువ మంది వెంట్రుకలు రాలే సమస్యతో బాధపడుతుంటారు. అటువంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ సమస్య ఎక్కువగా మనకి అందరిలోనూ చూస్తున్నాము. యుక్త వయసు నుంచి వృద్ధుల వరకు కూడా ఈ వెంట్రుకలు రాలిపోతున్నాయనే ఒక సమస్య మనం ఇప్పుడు ఎక్కువగా చూస్తా ఉన్నాము. దీనికి కారణం వచ్చి ఎక్కువగా హాట్ వాటర్ ఉండడం వల్ల కూడా జరుగుతూ ఉంది. లేదా మనం తినే ఆహార పదార్థాల్లో మినరల్స్, వైటమిన్స్ తక్కువగా ఉండడం వల్ల ఈ వెంట్రుకలు రాలే ప్రక్రియ మనం గమనిస్తా ఉన్నాము. కాబట్టి అందరూ హాట్ వాటర్తో కాకుండా సాఫ్ట్ వాటర్తో తలస్నానం చేయడం ఒక విధానము. అలాగే తీసుకునే ఆహారంలో మినరల్స్, వైటమిన్స్ సమృద్ధిగా ఉండేటట్టు, అంటే అవి ఎలాంటి ఆహారం అంటే ఫలాహారం కానీ, ఫ్రూట్స్లో ఎక్కువగా మినరల్స్ ఉంటాయి, వైటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. సీజనల్గా దొరికే ఫ్రూట్స్ని తీసుకోవడం వల్ల ఇవన్నీ కూడా ఈ లోపాలు సరిదిద్దబడతాయి. అలాగే రోజువారీగా వారంలో కనీసం 3 నుంచి 4 సార్లు తలస్నానం చేయడం. దాంతోపాటు మనం ఒక కప్లో పెరుగుని తీసుకొని 1-2 రోజులు ఉంచిన తర్వాత ఆ పెరుగులో నానబెట్టిన మెంతులు వేసుకొని ఈ రెండు కూడా మిక్స్చర్ చేసి దాన్ని తలకు పట్టించుకొని షీకాకాయ లేదా కుంకుడుకాయ వంటి వాటితో స్నానం చేయడం ద్వారా చాలా వరకు ఈ సమస్యని అధిగమించవచ్చు. డాక్టర్ గారు, మసాజ్, ఆవిరి స్నానం మరియు టబ్ బాత్ వంటివి న్యాచురోపతిలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వాటి వల్ల ఉపయోగం ఏమిటి? మనకి ఇప్పుడు ఉన్న ఈ ప్రకృతి వైద్యంలో విరివిగా మీరు చెప్పినట్టుగా మసాజు, టబ్ బాత్స్, ఆవిరి స్నానం అనేవి పట్టీలు, మట్టి పట్టి ఇట్లాంటివన్నీ ఉపయోగిస్తారు. ఇవన్నీ కూడా శరీరంలో ఉండే వేడిని తగ్గించడానికి కానీ, లేదా పెంచడానికి కానీ, అంటే వాటి చికిత్సా విధానంలో ఒక భాగంగా వాడతారు. మసాజ్ చేయడం వల్ల మన కండరాల్లో జరిగే ఇబ్బందిని తొలగించడానికి, వాటి ఫ్లెక్సిబిలిటీ పెంచడానికి, వాటిలో ఏమైనా వేడి కానీ చల్ల కానీ ఉన్న వ్యాధి పరంగా ఉండే వేడిని కానీ చల్లదనాన్ని కానీ తగ్గించడానికి వాడటం పాటు ఈ మసాజ్ ఇచ్చిన తర్వాత ఆవిరి స్నానం అనేది ప్రత్యేకంగా ఇస్తారు. దీనివల్ల బాడీలో ఉండే మలినాలు తొలగిపోవడంతో పాటు కొవ్వులో వేడిని పుట్టించి కరగడానికి శరీరంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే టబ్ బాత్స్ అంటే మన టబ్ బాత్లో నీటి స్నానం కాబట్టి దీంట్లో ఉండే చల్లదనాన్ని మన శరీరంలో ఉండే స్కిన్ పై ఉండే నరాలను ఉత్తేజపరిచి శరీరంలో ఉండే ప్రతి ఆర్గాను ఎంతో ఆరోగ్యవంతంగా చేయడానికి ఒక స్టిమ్యులెంట్గా ఉపయోగపడుతుంది. అందువల్ల
ఈ విధానాలని ఎక్కువగా విరిగా మన న్యాచురోపతి ట్రీట్మెంట్లో వాడి మనిషి యొక్క ఆరోగ్యాన్ని పెంచడానికి ఈ చికిత్సలను వినియోగిస్తూ ఉంటాం. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో అందరూ హెర్బల్ మెడిసిన్స్ వాడుతున్నారు. హెర్బల్ మెడిసిన్స్ తో ఏ విధమైన ఉపయోగాలున్నాయి? ఈ మధ్య కాలంలో ఒక దశలో బాగా ఔషధ రహిత విధానాలకి అలవాటు పడిన జనాలు, అంటే ఆరోగ్యం పాడైతే ప్రతి చిన్నదానికి ఒక మాత్ర వేసుకోవడం, తెలిసి తెలియకుండా, అంటే మాత్ర వేసుకోవడం తప్పు కాదు, అత్యవసరమైనప్పుడు డాక్టర్ గారి పర్యవేక్షణలో తీసుకున్న మందులు ఒక విధంగా పనిచేస్తాయి. అలాగని పాత ప్రిస్క్రిప్షన్స్ తీసుకెళ్లి మందులు వాడుకోవడం, లేదా ఏదైనా మందుల దుకాణంలో ఇచ్చే మందులు తీసుకొని వాడుకోవడం వల్ల ఆరోగ్యం కంటే హాని ఎక్కువ జరుగుతుంది. ఇలా అనేక రకాల మందులు వాడిన వారు ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే ఎక్కువ హెర్బల్ మెడిసిన్ ఉపయోగపడుతుందని తెలుసుకున్నారు. ఇది ఉపయోగపడడం ఇప్పుడు కాదు, అయినప్పటికీ ఇప్పుడు తెలుసుకోవడం వల్ల వారు హెర్బల్ మెడిసిన్ అంటే ఏమిటి, వెల్లుల్లి, అలోవెరా, పసుపు అలా ఇలా మన ఇంటిలోనే దొరికే వాటిని ఉపయోగించుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని సరిచేసుకోవచ్చు అనే విషయాన్ని ఎక్కువగా విరివిగా అందరూ అర్థం చేసుకోవడం వల్ల మనకి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఈ మధ్య హెర్బల్ మెడిసిన్ ఉపయోగిస్తున్నారు. వాటి వల్ల రక్తపోటు, డయాబెటీస్, కీళ్లవ్యాపు నొప్పులు, అలాగే కాలేయకు సంబంధమైన వ్యాధులకు సంబంధించిన అనేక మందులను వాడడం జరుగుతూ ఉంది. పుచ్చకాయ, అలాగే పసుపు, అల్లం, జీలకర్ర వంటి వాటిలో కూడా వైద్యానికి పనికి వచ్చే లక్షణాలు ఉండడం, అవి మన శరీరానికి ఎంతో ఉపయోగపడడం ఈ మధ్య కాలంలో అందరూ ఎక్కువగా గమనిస్తున్న విషయం. ఇది ఖచ్చితంగా మన శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి. తప్పకుండా హెర్బల్ మెడిసిన్ వాడడం, వైద్యుల సలహాతో తీసుకోవడం ఎంతైనా అవసరం. ఏది కూడా మితిమీరి వాడకూడదు. దానివల్ల హెర్బల్ మెడిసినే కదా అని మనకు తోచిన మోతాదు కాకుండా వైద్యులు చెప్పిన విధానాన్ని మాత్రమే పాటించాలి. డాక్టర్ గారు, ఆక్యుపెంచర్ కూడా చికిత్సా విధానమా? దీని ద్వారా ఏ ఏ వ్యాధులకు చికిత్స చేయవచ్చు? ఆక్యుపంచర్ అనే విధానం చైనాలో ఇది విరివిగా ప్రాచుర్యంలో ఉన్న వైద్య విధానం. ఈ వైద్య విధానం మన భారతదేశంలో ఆయుర్వేదం, యోగా, న్యాచురోపతి ఎంత ప్రాముఖ్యంగా ఉన్నాయో ఆ చైనా దేశంలో కూడా అంతే ప్రాముఖ్యం కలిగి అన్ని వ్యాధులకు చికిత్స చేసే విధానం ఇది. కానీ మనం ఇక్కడ భారతదేశంలో ఎక్కువగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే మానసిక ఒత్తిడికి, నిద్రలేమికి, అలాగే ఏదైనా బాధ నివారణ చేయడానికి, పెయిన్ రిలీఫ్ కండిషన్స్ లో ఈ ఆకుపంచరు బాగా పనిచేస్తుంది. తక్కువ ఈ మధ్య కాలంలో సింగిల్ నీడిల్ థెరపీ అని కొంత ఉన్న వైద్య విధానాన్ని చీటింగ్ చేయడం జరుగుతోంది. ఆ వైద్య విధానం కాకుండా సరి అయిన ట్రైనింగ్ తీసుకున్న మంచి వైద్యుల వద్ద కనుక ఈ ఆకుపంచర్ చేయించుకోగలిగితే ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మంచి వైద్య విధానం. సింపుల్గా మీరు తలనొప్పి తగ్గించుకోవచ్చు, మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చు, రిలాక్స్డ్గా ఉండొచ్చు. అలాగనే నిద్రలేమి, ఒత్తిడి తగ్గించుకోవడమే కాకుండా నొప్పుల వారి నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఏం చేద్దంటే ఈ నీడిల్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఎండార్ఫిన్, సెరటోనిన్ అనే కెమికల్స్ బాడీలో సెక్రెట్ కావడం వల్ల మనకి ఈ బాధ నివారణ అలాగే జరుగుతుందని విరివిగా తెలిసిన విధానం. కాబట్టి ప్రత్యేకంగా శిక్షణ పొందిన వారి వద్ద మాత్రమే ఈ వైద్యం చేయించుకోవాలి. నాకు ఆకుపంచర్ తెలుసును అనే ప్రతి వారి దగ్గర చేయించుకోవడం వల్ల కొన్నిసార్లు హాని కూడా జరగవచ్చు. వైద్యులతోటే చేయించుకోవడం ఎంతైనా మంచిది. డాక్టర్ గారు, దైనందిన జీవితంలో రోజుకు ఎంత మేర నీటిని తీసుకోవాలో మా ప్రేక్షకులకు తెలియజేయండి. ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే నీరు తీసుకోవడం అనేది మన బాడీలో చాలా 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 ప్రాముఖ్యమైన విషయం. ఇది అసలే ఎండాకాలం. ఈ కాలంలో మనం విరిగా మంచినీళ్ళు తీసుకోవడం వల్ల శరీర జీవన ధర్మశాస్త్రం సరిగ్గా, అంటే ఫిజియలాజికల్ యాక్టివిటీస్ అన్ని కూడా కరెక్ట్గా జరగడానికి నీరు చాలా అవసరం. మనం 2.5 లీటర్స్ నీళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ శరీర అవసరాలకు 1800 మిల్లీలీటర్ల వాటర్ని రకరకాలుగా అవసరం అవుతుంది.
సుమారుగా 2.5 లీటర్లు తీసుకోగలిగితే ప్రతినిత్యం రోజువారీగా సరిపోతుంది. కానీ వేసవి కాలం లేదా వేడి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న కాలంలో ఇంకొక లీటర్ అంటే 3.5 లీటర్స్ దాకా నీరు తీసుకుంటే వడదెబ్బ ఇట్లాంటి వాటికి గురి కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. నీరు తీసుకుంటున్నా కదా అని చెప్పి నేను ఆహారంలోనే నీరు ఉంది కదా, నేను ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం ఉందా అనే సందేహం ఉంటుంది. నీటిలో ఆహారంలో ఉండే నీటి సాంద్రత ఉన్నప్పటికీ ప్రత్యేకంగా నీరు ప్రతి 2 అవర్స్కి ఒక గ్లాస్ చొప్పున 1.50 ml నుంచి 250 ml దాకా ప్రతి గంటకి తీసుకుంటూ ఉదయం పూట ఒక 5 అవసరాన్ని బట్టి 500 ml నుంచి 1 లీటర్ దాకా నీరు తీసుకోవడం చాలా ఉత్తమమైన ప్రక్రియ. దీనివల్ల ఆరోగ్యం సరిగ్గా బ్యాలెన్స్డ్గా చేసుకోవడానికి నీరు చాలా ప్రాధాన్యమైన విషయం. కాబట్టి తప్పకుండా ఈ 2.5 నుంచి 3.5 లీటర్ల నీరు అనిత్యం తీసుకోవడం అవసరం.